సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా కూడా ఇప్పుడు ఎందుకో ఆశావాహులు భయపడిపోతున్నారు, పోటీ చేయట్లేదు. మీరు ఆశ్చర్యపోతారు. మొదటి ఫేజ్లో సుమారుగా 4000 పైచిలకు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా ఈరోజు చివరి రోజు ఇక మొదటి ఫేజ్ నామినేషన్ వేయడం అనేది కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు నామినేషన్ 1, 2 అంతే. జనరల్గా ఒకప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటే ఎంత కోలాహలం ఉండేది తెలుసా? సర్పంచ్ ఎన్నికలు అంటే ఊర్లో పండగ వాతావరణం. వారు నిల్చుంటారా, వీళ్ళు నిల్చుంటారా, లేకపోతే ఏం జరుగుతుంది, ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఏందని మొత్తం లెక్కలు కడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల చర్చలు జరిగేవి. గ్రామ పంచాయతీలు అయితే ఏకంగా అక్కడ పెద్ద ఎత్తున ఒక కోలాహల వాతావరణం ఉండేది. కొన్ని గ్రామ పంచాయతీలు ఇంతవరకు పోటీ లేదట, అసలు కంప్లీట్గా అక్కడ ఎవరు నామినేషన్ కూడా వేస్తలేరంట. మీరు ఆశ్చర్యపోతారు నిజంగా ఈ విషయాలు తెలిస్తే. సో అటువంటి గ్రామ పంచాయతీలు ఎందుకున్నాయి? అసలు సర్పంచ్లు ఎందుకు పోటీ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు? నామినేషన్ వేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? 3 ప్రధాన రాజకీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు, 1 ప్రాంతీయ పార్టీ. వాళ్ళు ప్రాంతీయ పార్టీ, మేము కూడా జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు ఆఫ్కోర్స్. బట్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా ఈరోజు సర్పంచ్లని ఆ నామినేషన్ వరకు తీసుకురావడానికి ఎందుకు వాళ్ళు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పోటీ చేయకండి, అప్పుల పాలవ్వకండి అని చెప్పి గతంలో పనిచేసినటువంటి సర్పంచులు సూచిస్తున్నారు. ఇవాల్టితో తొలి విడత నామినేషన్ ముగియడంతో ఇప్పటిదాకా సర్పంచ్ పదవిలోకి మొత్తంగా 4000 పైచిలకు గ్రామ పంచాయతీల్లో నామినేషన్ ఎన్ని దాఖలయ్యాయో తెలుసా? 8198 నామినేషన్లు 4000 గ్రామ పంచాయతీలకి నామినేషన్ దాఖలైనవి. అంటే ఒక్కో గ్రామ పంచాయతీకి సుమారుగా 2 చొప్పున 8198 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక వార్డు సభ్యుల విషయానికి వస్తే గ్రామ పంచాయతీలు 4000 ఉంటే వార్డు సభ్యులు యావరేజ్గా ఒక్కో గ్రామానికి మనం 10 చొప్పున వేసుకున్న సుమారుగా 40,000 వార్డు సభ్యులు. అంటే సుమారుగా అక్కడ ఎన్ని నామినేషన్ దాఖలు కావాలి, ఎలా ఉండాలంటే ఇప్పటివరకు నామినేషన్ దాఖలు అనేది కేవలం 11,500 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయట. మరి ఏం జరుగుతోంది మాట్లాడదాం. మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ ఉన్నారు, ఆ తర్వాత పృథ్వీరాజ్ యాదవ్ తెలంగాణ క్రాంతి దళం నుంచి, ఆ తర్వాత సర్పంచ్గా గతంలో గెలిచి అప్పుల పాలైపోయి ఇప్పుడు అవస్థలు పడుతున్నటువంటి ఒక సర్పంచ్ కూడా ఉన్నారు. సో అది మైసమ్మగూడ తండా హుస్నాబాద్ సంబంధించినటువంటి సర్పంచ్ లావణ్య కుమార్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ గారు ఉన్నారు. మాట్లాడదాం. ముందుగా ఒకసారి ఒక సర్పంచ్, గతంలో సర్పంచ్గా పోటీ చేసి ఆయన గెలుపొందినటువంటి ఒక సర్పంచ్ ఈ సర్పంచ్లందరికీ ఒక వినతి చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి అప్పుల పాలు కాకుండా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియో వైరల్గా మారుతోంది. ఒకసారి వీడియో చూద్దాం. బుద్ధున్నోళ్ళు తెలివినోళ్ళు అయితే సర్పంచ్కి పోటీ చేయొద్దు, అప్పుల పాలు కావద్దు, బస్ అంతే. నాకు ఇప్పుడు కొత్త సర్పంచ్లు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి దండం పెట్టి కాళ్ళ మొక్కు చెప్తున్నా, సర్పంచ్కి పోటీ చేయకుండా అప్పుల పాలు కాకుండా ఉన్న ఆస్తులు అమ్ముకోకుండా. బుద్ధున్నోళ్ళు తెలివినోళ్ళు అయితే సర్పంచ్కి పోటీ చేయొద్దు, అప్పుల పాలు కావద్దు, బస్ అంతే. నాకు ఇప్పుడు కొత్త సర్పంచ్లు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి దండం పెట్టి కాళ్ళ మొక్కు చెప్తున్నా, సర్పంచ్కి పోటీ చేయకుండా అప్పుల పాలు కాకుండా ఉన్న ఆస్తులు అమ్ముకోకుండా. రైట్. ఈయన ఎవరో తెలియదు కానీ మాజీ సర్పంచ్. ఆయన బుద్ధులు ఎవరైనా సర్పంచ్ పోటీ చేయకండి, అప్పుల పాలు కాకండి, దయచేసి చెప్తున్నా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియోని ఆయన రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతున్నది. సో అంటే అప్పుల పాలు అవుతున్నాం అనే రకంగా వాళ్ళు చెప్తున్నారంటే ఎంతటి దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది అర్థం చేసుకోండి. సర్పంచ్లు అంటే సేవ చేయడానికి వస్తున్నారు. అటువంటి సేవ చేసేటువంటి సేవకుల దగ్గర నుంచి ప్రభుత్వాలు అభివృద్ధి పేరిట కొన్ని కార్యక్రమాలు చేయమని చెప్పి ఆ తర్వాత బిల్లు ఇవ్వకపోవడంతో అంతా అప్పుల పాలైపోయారు. దానికి నిలువెత్తున ఉదాహరణ మీకు అర్థం కావడం కోసం ఒక సర్పంచ్ కూడా తీసుకొచ్చాను. అంతకంటే ముందు ఈ సర్పంచ్లకు సంబంధించిన దాంట్లో చాలాసార్లు మీడియా సమావేశాలు పెట్టడం, సర్పంచులతో ఒక యూనియన్ ఏర్పాటు చేయడం, వీళ్ళంతా కూడా కొంత కృషి చేసిన వ్యక్తి తెలంగాణ ప్రాంతాల నుంచి పృథ్వీరాజ్ ఉన్నారు. పృథ్వీరాజ్ మాట్లాడతారు. పృథ్వీరాజ్ గారు, ఏంటి 4000 పైచిలకు గ్రామ పంచాయతీలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈరోజు ఫస్ట్ ఫేజ్ సంబంధించి 3వ రోజు ఈరోజు నామినేషన్ రాష్ట్రీగా. సో 4000 పైచిలకు గ్రామ పంచాయతీల్లో వచ్చిన నామినేషన్ కేవలం 8000. అంటే ఒక్కో గ్రామ పంచాయతీకి 2 నామినేషన్లే. ఎందుకు సర్పంచ్ ఎందుకు నిరాకరిస్తున్నారు పోటీ చేయడానికి కూడా? మొత్తం రాజకీయ వ్యవస్థను పంచాయతీ రాజు నుండి పైదాకా కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థాల గురించి సర్వనాశనం చేసి పడేసిండ్రు. ఇప్పుడు చాలా మంది సర్పంచ్లు నిలబడేటోళ్లకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి సర్పంచ్లు ఏ ఆర్థిక ఇబ్బందులకు లోనైనరో, ఆత్మహత్యల సైడ్ ఎట్లా పోతున్నారో. ఇప్పుడు సర్పంచ్ నిలబడ్డారంటే వాడు నెత్తి మీద తెల్లబట్ట వేసుకున్నట్టే, కొద్ది రోజుల తర్వాత పాడ మీద తెల్లబట్ట కప్పుకున్నాడు తప్ప ఇక వాళ్ళకి వేరే శరణ్యం ఉండే పరిస్థితి లేదు. ఇక రాజకీయ వ్యవస్థ ఎట్లా దీనికి గల కారణాలు ఏంటి అంటే యాక్చువల్గా ఏంటంటే పంచాయతీ వ్యవస్థ వచ్చిన కాడికి వెళ్ళి సర్పంచ్లుగా నిలబడి
వాళ్ళ గ్రామ అభివృద్ధి, వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు, ప్రజలు అంటే రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంది. పంచాయతీ వచ్చిందిరా పల్లెోడ పల్లెకే విలువ వచ్చేరా, నీ ఊరి బాగోగు నీవే చూడారిలా, నీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారిరా. అంటే జిమ్మెదారి వాళ్ళ మీద వచ్చిందని అనుకుంటే ఇప్పుడు జిమ్మెదారికి తప్పించుకొని పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఓకే, వాళ్ళ మంచి చెడులు చూసేందుకు ఇలా ఎట్లయిపోయిందంటే ఇప్పుడు సర్పంచులు నిలబడంగానే వీళ్ళకు గవర్నమెంట్లు ఏం చేస్తాయి, ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపిచ్చేస్తుంది, బిల్లులు ఇస్తలేరు వాళ్ళకు కంప్లీట్ గా. ఇప్పుడు ఎలక్షన్లలో ఏమైపోయినా కాస్ట్లీ చేసేసారు వీళ్ళు. ఎలక్షన్లు కాస్ట్లీ చేసి ఇప్పుడు 500కు 1000 కాడికి ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు మహబూబ్ నగర్ లో దగ్గర సర్పంచ్ కి ₹1,00,00,000 ఇచ్చి వేలంలో ₹1,00,00,000 పెట్టి ఆ సర్పంచ్ పదం దక్కించుకున్నారు. ఇది పోజులకే తప్ప ఏం లేదు. తర్వాత చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఉంటే వాడు అవి చూసుకొని సంపాదించాల్సిందే కానీ నీకు క్షేత్రస్థాయిలో రిమోట్ల కింద పోయి నువ్వు అన్ని పైసలు సంపాదించేది లేదు. ఇప్పుడు ఆయన ₹1,00,00,000 పెట్టి వచ్చిందంటే ఓ ₹10 కోట్ల సంపాదించాల్సిందే, లేకపోతే అప్పుల పాలవుతాడు. అది సంపాదించలేకపోతే అప్పుల పాలవుతారు. అంటే అట్లా బాగా పైసలు ఎవడన్నా ఆడిడ పెడుతుండొచ్చు. కానీ ఇప్పుడు తెలియక గత కొన్ని టర్మ్ల నుంచి ఇట్లా తెలియక కొంచెం పైసలు ఖర్చు పెట్టి సర్పంచ్లు అయ్యి అప్పుల పాలయ్యి ఇలా రోడ్ల మీద పడేటోళ్ళు చాలా మంది. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన మైసమ్మ వాగుతాండా ఉంది కదా, అదొక పెద్ద ఎగ్జాంపుల్. అదొకటే కాదు, నేను మొన్న బీబరాజ్పల్లి అని ఒక జగిత్యాల దగ్గర ఒక ఊర్లో సర్పంచ్ శంకరయ్య అని చనిపోయిండు. కొడుకును కష్టపడి చదివిపించి బీటెక్ చేసిన తర్వాత కూడా 2 సమస్యలనే ఆడ. నిరుద్యోగ సమస్య ఉంది, గవర్నమెంట్ లేదు, అవుట్ సోర్సింగ్ లో జాయిన్ అయితే దానికెళ్ళి కూడా తీసేసారు పాపం 2 ఏళ్ళు వికారాబాద్ మున్సిపాలిటీలో. తర్వాత అతను అప్పుల పాలయ్యి ఏం చేయలేక చచ్చిపోయింది. ఇవన్నీ చాలా మంది లోపల గత కొన్ని రోజులల్లా ఇప్పుడు పోయిన గవర్నమెంట్ లో పని చేసినటువంటి గ్రామ అభివృద్ధికి చేసినటువంటి పనులు, అది శ్మశాన వాటిక కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, మీరు స్కూల్లో క్లాస్ రూములు కావచ్చు, నల్ల పైపులు కావచ్చు, ఏం వేసినా కానీ ఆ బిల్లులు ఇయ్యలేదు. ఇవ్వకుండా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళందరి మీటింగ్లకు పోయి, సర్పంచ్ల మీటింగ్లకు పోయి రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతమైన ఉపన్యాసాలు, ఆయన 4కి అద్భుతమైన పని చెప్తే మా ఊళ్ళో గుండెలకు తగిలేటట్టు మాట్లాడిండు మావాడు రేవంత్ రెడ్డి. చేసి మీరు అవసరం అయితే తిరగబడండి, ఒక్కొక్కని మంత్రిని గల్లాలు పట్టుర్రి, నా దగ్గర వీడియో ఉన్నది, అది గల్లాలు పట్టుర్రి, ఉరికిర్రి, మేము ఉన్నాం మీరు అడుగుండ్రి అని చెప్పని అన్నాడు. అని ఊర్లలోకి రానియొద్దు వాళ్ళను అని గత ప్రభుత్వం గురించి మాట్లాడింది. ఇప్పుడు ఈయన వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. ఆ తిప్పి కొడితే 800-900 కోట్లు కూడా లేవట. అవి యాక్చువల్ గా మెయిన్ బేసిక్స్ గవ్వి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయేసరికల్లా 1,600 కోట్ల రూపాయలు అంట వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు. ఎన్ని పైసలు అయితే చెప్పు, ఒకవేళ అవే అనుకుందాం అనుకో, 1,600 కోట్ల రూపాయలు పెద్ద పైసలా? ఎన్ని పైసలు ఖర్చు పెట్టింది? ఎంతమంది కాంట్రాక్టర్ పైసలు ఇవ్వలేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్ని పైసలు తీసుకున్నాడు? గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ సంబంధించిన కొంతమందికి ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న వాళ్ళకు, మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళకు బిల్లులు వచ్చినాయి. అంటే ఇంకొక విషయం కూడా పృథ్వీరాజ్ గారు, ఇంకొక టెక్నికల్ కారణం కూడా ఉంది. పృథ్వీరాజ్ గారు, ఇక్కడ టెక్నికల్ కారణం కూడా ఉంది. ఏంటంటే సర్పంచ్లకు చెక్ పవర్ కూడా లేదు, జాయింట్ పవర్ అంటే. కొన్ని రోజులు చెక్ పవర్ ఇవ్వలే మొదటిసారి, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత జాయింట్ పవర్. అవునవునవును, ఇవన్నీ రకరకాల సమస్యలు కూడా ఉన్నాయి. పోయిన ప్రభుత్వము పంచాయతీ వ్యవస్థను మొత్తం కూల్చేసింది కంప్లీట్ గా కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జనాలు సర్పంచులు కూడా ఒక హోప్ తోటి ఉండే, చలో మార్పు జరుగుతుంది, మమ్మల్ని ఆదుకున్నట్టు ఆయన వచ్చిండని చెప్పని అనుకున్నారు. కానీ ఈయనే గడికో ముచ్చట గాడిది గుణం అన్నట్టు ఈయన ఏం చేసిండు, ఒక్కోసారి ఓ మాట మాట్లాడతారు, ఓసారి ఇస్తామంటాడు, ఓసారి నా ప్రభుత్వంలో కాదు కదా అంటాడు. ఏ ప్రభుత్వం అయితే బాయ్, వాళ్ళు గ్రామాభివృద్ధి గురించి చేశారు, వాటికి అన్ని బిల్లు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. నేను చాలా చూపించిన గతంలో. ఇంత వెనకడుగు వేయడానికి, పోటీకి కూడా నిరాకరించడానికి కారణం ఏంటిది? ప్రధాన కారణం ఏంటిది? ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోయింది. చాలా మంది గ్రామాలల్లో సర్పంచ్ అయితే లేని తలకానప్పులు మీద పెట్టుకోవాలి, ఒక పైసలు ఖర్చు పెట్టాలి, నిలబడాలి. గెలిచిన తర్వాత ఉన్న పైసలు, ఖర్చు పెట్టిన పైసలు పోతావని, కానీ తర్వాత వీళ్ళు ఒత్తిడి చేస్తారు, ఎమ్మెల్యేలు మంత్రులు ఒత్తిడి చేస్తారు, పనులు చేయించమంటారు. పనులు చేయించిన తర్వాత బిల్లులు రాకుండా ఆయనతో ఏం లేకుండా వాడు ఆత్మహత్య చేసుకోవాలి. బాగా పోయింది. సర్పంచ్ కూడా లంక బిందెలు ఉన్నాయి అనుకుని వస్తే వాళ్ళు అక్కడికి వచ్చారు కదా, మొత్తం తుడిచిపెట్టి ఊడ్చి కడిగి పెట్టినట్టు ఉంటారు కదా వ్యవస్థ. లేదు అట్లా కూడా కాదు, మనది అట్లా కూడా కాదు. మన ఒక్క లంకె బిందెలు అనేది ఏదైనా చుట్టుపక్కల ఈ రిమోట్ విలీన గ్రామాలకు ఇక దగ్గర ఉన్నటువంటి పల్లెలలో ఎక్కడన్నా అట్లా ఉంటది. కానీ తీసుకున్నానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కదా, నేను లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చినా, కానీ ఇక్కడికి వచ్చేసరికి చూస్తే మొత్తం తుడిచేసి ఊడ్చి కడిగి ఎండబెట్టిపోయింది అని చెప్పి అన్నారు కదా. సో సర్పంచ్ల పరిస్థితి ఇప్పుడు అదే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా
అంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అన్నాడు లంక బిందెలు ఉన్నాయనుకున్న కాలి బిందెలు అని, కానీ మరి నిజంగా లంక బిందెలు ఉన్నాయి, ఈయన చదువుకుంటుండో మాకు ఎరకలే కదా. ఇప్పుడు అట్లా అంటే ఆ కుంభకోణాలు ఏవి కూడా ఈయన తీయలే కదా. గదే ఉప ముఖ్యమంత్రి కూర్చొని మొత్తం చుట్టూ 66 చెర్లు ఉన్నాయి, 66 చెర్ల బంగ్లాలు కట్టి మేము గులగొడతాం అన్నారు. ఇప్పటిదాకా గులగొట్టలే. మరి కూలగొట్టలేనప్పుడు ఆ లంక బిందెల వాటా ఈయన కూడా తీసుకుంటున్నట్టే కదా, మరి కూలగొట్టాలి కదా. మరి ఆ బంగ్లాలే కదా పేదోళ్ళు లేనోళ్ళ కాడికి వచ్చి హైడ్రా గులగొట్టి పేద పోస్టర్లు వేసి చూపించుకుంటారు వీళ్ళంతా. కానీ మరి ఇప్పుడు ఒక్కటి అటు ఉన్నోళ్ళు అయితే కాలే, ఒక ఉన్నోడు ఫామ్ హౌస్ పోలే, హరీష్ రావుది పోలే, కేటీఆర్ ది పోలే, టిఆర్ఎస్ వాళ్ళది పోలే, వీళ్ళ పార్టీలలో కూడా పోలే. ఒక్కసారి బీజేపీ కేంద్రం నుంచి ప్రతి రూపాయి కూడా గ్రామాల అభివృద్ధి జరుగుతుందంటే మా కారణం అని చెప్తున్నారు కదా. ఒకసారి బీజేపీ ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారులు బొడిగే శోభ గారు ఉన్నారు. శోభ గారు వినిపిస్తోందా? మాట వినిపిస్తోందా? రైట్. ఏంటి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 4000 పైచిలకు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుంటే 8000 మంది నామినేషన్లు, అంటే ఒక్కో గ్రామ పంచాయతీకి ఇద్దరే. ఇంత దారుణంగా పడిపోయిందా? అసలు సర్పంచ్ అంటే ఒకప్పుడు ఎంత విలువ ఉండే, ఇప్పుడు ఇంత విలువ పడిపోయిందా? వాళ్ళు పోటీ చేయమంటే కూడా మేము వద్దు అనే రకంగా నిరాకరిస్తున్నారు. నమస్తే అండి. మీకు ఇంత ముందు మాట్లాడిన తమ్ముడు ఓయూ బిడ్డ తమ్ముడికి కూడా నమస్కారం చెప్తున్నా. గ్రామాలలో పరిస్థితి ఎలా ఉందంటే, గత ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచ్లకి బిల్లులు రాకపోవడం, తర్వాత ఈ ప్రభుత్వము హామీలు ఇచ్చిండ్రు, అమలు చేసుట్లో వెనకడుగేస్తుండ్రు. సర్పంచ్లుగా అప్పు చేసి పోటీ చేస్తే బిల్లులు వస్తాయా? అసలు మళ్ళీ మనల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు? గత ప్రభుత్వంలే, కేసీఆర్ ప్రభుత్వంలే అప్పుల పాలైనం, సర్పంచ్లు అనేటోళ్ళం ఆత్మహత్యలు చేసుకున్నాం, రోడ్ల మీద పడ్డాయి కుటుంబాలు. అసలు మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడనేది ప్రజల్లో సర్పంచ్లంతా కూడా బాధపడ్డారు గత ప్రభుత్వంలో. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు మేమున్నాం, ఆదుకుంటామని హామీ ఇస్తే సర్పంచులు, ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిండ్రు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయితే అధికారంలోకి వచ్చి పాత బిల్లులు ఇవ్వడానికి, గత ప్రభుత్వంలో పనులు చేసిన సర్పంచ్లకు బిల్లులు ఇవ్వడం అంటే ఏమంటారంటే ఆ ప్రభుత్వంలో పనిచేసారు కాబట్టి మేమెందుకు ఇస్తామని అంటారు. ఏ ప్రభుత్వంలో పనిచేస్తేంది? వాళ్ళు గౌరవ సర్పంచులు కదా, గౌరవ ప్రజాప్రతినిధులు కదా, ప్రజల కోసం పనులు చేసారు కదా, గ్రామాలలో డెవలప్మెంట్ చేసారు కదా, ఎవరి జేబుగుండి ఇవ్వడం కాదు కదా. ఇవాళ ఆ ప్రభుత్వంలో అయినా ఆ ప్రభుత్వానికి గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టిండ్రు, గ్రామ పంచాయతీ నుంచి ప్రజలు కట్టిండ్రు. అట్టంటప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మారింది, కానీ వాళ్ళ సర్పంచ్ల టర్మ్ అయిపోయే వరకు కూడా బిల్లులు రాకపోవడం అనేది చాలా బాధాకరం. బిల్లులు వస్తాయా రావా అనేది ఒక భయము. అదే విధంగా అప్పులు చేసి సర్పంచులుగా మేము గెలిస్తే మాకు గ్రామాలలో గౌరవం లేదు, మీరు ఏం పని చేస్తున్నారని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, మా కుటుంబాలను మమ్మల్ని కూడా పట్టించుకునే నాదులు లేడు అనేది వల్ల గ్రామాలలో చాలా ఒక చర్చ జరుగుతుంది. వినండి, ఇంకో డౌట్ ఏముందంటే, అసలు సర్పంచులు గెలిచిన తర్వాత 5 ఏళ్ళు కొనసాగుతామా? అసలు కొనసాగే అవకాశం ఉందా? ఎవరు ఎప్పుడు ఏ కోర్టుకు పోతారా? అసలు మా సర్పంచులకి పవర్స్ ఉంటాయా? అసలు మేము ఎందుకు పోటీ చేయాలి అనేది ఇది గ్రామాలలో చాలా చర్చ జరుగుతుంది. ఒకప్పుడు నేను 2001 జడ్పీటీసీనండి, ఉమ్మడి రాష్ట్రంలో సర్పంచులు గెలవాలంటే చాలా కాంపిటీషన్ ఉండేది. ఇంకొకటి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ ఇచ్చేది గ్రామాలలో. ఇప్పుడు మేము జడ్పీటీసీలు ఉన్నప్పుడు మాకు గ్రామ పంచాయతీలకు, ఎంపీటీసీలకు, జిల్లా పరిషత్కు ఇట్లా ఫండ్స్ ఇవ్వడం వల్ల అప్పుడు సర్పంచులు ఏంటంటే కాంపిటీషన్ మీద పనులు చేశారు. అప్పుడు బిల్లులు కూడా పెండింగ్ లేవు. కేసీఆర్ వచ్చిన తర్వాత మేము ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత మాకంటే ముందు వాళ్ళు గెలిచారు కాబట్టి మేము ఎమ్మెల్యే గెలిచిన కాడ ఫస్ట్ టర్మ్ మేము సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను 14 లో మేము కాపాడుకున్నాం. ఆ తర్వాత ఎందుకో రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత టోటల్ గ్రామాలలో సర్పంచ్లను పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు అంతా బాగా మాట్లాడతారు కదా అండి. గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు అయ్యారు కదా. ఆనాటి నుండే సర్పంచులు మాకు బిల్లులు వస్తలేవు అంటారు కదా. శోభ గారు ఒక్క నిమిషం ఆ లైవ్ ఉదాహరణతో మనం మాట్లాడదాం. ఒక సర్పంచ్ ఉన్నారు మైసమ్మ వాగు తండా నుంచి, హుస్నాబాద్ నియోజకవర్గం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.